తిరుమల రేపటి నుంచి ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు. ధనుర్మాస వేళ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నివేదనాలు సమర్పిస్తారు. ధనుర్మాసం రేపు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తున్నందున ఎల్లుండి నుంచి శ్రీవారి సుప్రభాత సేవను నిలిపి తిరుప్పవై పట్నం చదువుతారు. నెల రోజుల పాటు తిరుమలలో శ్రీవారికి తిరుప్పవై పట్నం ఉంటుంది. ఇది జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి. స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించి విశేష నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, కట్టు పొంగలి, సొండలు, బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి. అనంతరం విశేష సాత్మలతోటి ధనుర్మాస కైంకర్యాలు 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు రాత్రి కృష్ణస్వామివారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ప్రతిరోజు స్వామివారి యొక్క కౌతుకపేరమైన భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ప్రారంభమై ధనుర్మాసం 30 రోజుల పాటు రాత్రి ఏకాంత సేవలో శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. మరుసటి రోజు ఉదయం కూడా యథావిధిగా కైంకర్యాలు ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. సుప్రభాత పఠనం స్థానంలో ఈ ధనుర్మాస విశేష తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష ఆరాధన జరుగుతుంది. ఈ విశేష ఆరాధనలో భాగంగా 17వ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి పూజలు ప్రారంభమవుతాయి. ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలు పఠిస్తూ ఉండగా ఏకాంత సేవలోనున్న శ్రీ కృష్ణ స్వామివారిని మేల్కొల్పి దేవస్థానంలో ప్రతిష్ఠించి ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి అలంకరించి బిల్వపత్రాలతోటి సహస్రనామార్చనతోటి ప్రతిరోజు ఉదయం తిరుపల్లి ఎలిచి తిరుప్పావే పాసురాలతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.